ఏది ఎప్పుడు ఎలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. దాన్ని మార్చడం మన వల్ల కాదు కదా, ఆ రాత రాసిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదంట. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగాను ఆరోగ్యంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ శుక్రవారం మా ఇంట్లో నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది వివరిస్తాను. ఈ వైశాఖ పౌర్ణమి చాలా బాగా చేసుకున్నాము అనుకున్నాను. పౌర్ణమి బుధవారం సాయంత్రం స్టార్ట్ అయ్యి గురువారం సాయంత్రం వరకు ఉంది. అలాగే తెల్లవారితే శుక్రవారం 3 రోజులు చక్కగా లలితా సహస్రనామం 21 సార్లు చదువుకుందాము అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. అన్నీ ప్లాన్ చేసుకున్నాను, చక్కగా అంతా బాగానే ఉంది. కాకపోతే నాకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త, అలాగే మా ఆడపడుచుకి అత్తయ్య గారు అవుతారు. ఆవిడ సడన్గా మంగళవారం రోజు హార్ట్ అటాక్తో చనిపోయారు. ఇంకా చేయటానికి కుదరదు. కాకపోతే నేను అడిగాను పంతులమ్మ గారిని, ఇలా ద్వాదశ పౌర్ణములు పూజ చేసుకుంటున్నాను కదా, చేసుకోవచ్చా అని చెప్పి. ఆవిడేమన్నారంటే, మీ ఆడపడుచు వాళ్ళ అత్త అయితే మీరు చేసుకోవచ్చు, కాకపోతే మీ ఆడపిల్లే అంటున్నావు కాబట్టి మీకు కూడా 3 రోజులు సూతకం ఉంటుంది అని చెప్పారు. అందుకే ఈసారి పౌర్ణమి పూజ కూడా నేను చేయలేదు. ఇంకా మంగళవారం, బుధవారం, గురువారం అయిపోయిన తర్వాత శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను. ఈ విధంగా శుక్రవారం తెల్లవారుజామున ఫస్ట్ అయితే తులసి అమ్మవారికి ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను. పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ కొన్ని విషయాలైతే ముచ్చటించుకుందాం. ఇక్కడ జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లాభ నష్టాలు, అలాగే సుఖదుఖాలు, సంతోషాలు, బాధలు అన్నీ ఉంటాయి. అలాగే దుఃఖానికి కుంగిపోకూడదు, సంతోషానికి పొంగిపోకూడదు. అన్నింటినీ సమానంగా బేరీజు వేసుకుని నడిచినప్పుడే మనిషి తన జన్మను సార్థకత చేసుకోగలడు. అలాగే ఇప్పుడు నేను చనిపోయిందని చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త, ఆవిడ కూడా అంతేనండి. చాలా తక్కువ స్థాయి నుంచి ఇప్పుడు బాగా సంపాదించుకుని వెల్ సెటిల్ అయ్యారు. మనవాళ్ళు మనవరాళ్ళందరూ చక్కగా అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ పిల్లలను చూసుకుంటూ ఆనందంగా సంతోషంగా గడపాల్సిన వయసులో 10 months బ్యాక్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఇప్పుడు ఆవిడ కాలం చేశారనమాట. ఈ మధ్యకాలంలో నేను బాగా గమనించింది ఏంటంటే, ఇలా పిల్లలందరూ చక్కగా సెటిల్ అయ్యి మంచిగా లైఫ్ లీడ్ చేద్దాము అనుకునే సమయంలో వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరు చనిపోవడం, లేదా ఒక్కోసారి ఇద్దరు దూరం అయిపోవడం జరుగుతుంది. ఏది ఎలా ఉన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి పిల్లల్ని నడిపిస్తుంటే ఆ సంసారం చాలా హాయిగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఉన్న పిల్లలకి, పెద్దవాళ్ళు లేకుండా పెరిగిన పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ గడపని కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ తర్వాత ముందు ఒక చిన్న ముగ్గునైతే పెట్టుకున్నాను. అసలు ఈ 3 రోజుల్లో లలితా సహస్రనామాన్ని 21 సార్లు పారాయణ చేయాలి అనుకున్నానా, కానీ ఆ రోజు ఒక్కసారి కూడా నేను చదవలేకపోయాను. ఇంకా పూజ అంతా అయిన తర్వాత లలితా సహస్రం నామం ఫోన్లో ప్లే చేసుకుంటూ పని చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడ గుమ్మం ముందు కూడా ఉదయాన్నే దీపాలు పెట్టుకుని 2 పువ్వులతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత మా అమ్మ నిన్న పౌర్ణమి కదా, నేను పౌర్ణమి పూజ చేసుకుంటున్నానని చెప్పి మామిడాకులు అలాగే మల్లెపూలు వస్తే తీసుకుని కట్టి పంపించింది పూజ చేసుకోమని. ఆ తర్వాత నేను చెప్పాను, ఈరోజు చేయకూడదంట అంటే, ఇంకా పంపించాను కదా నీ ఇష్టం అని చెప్పింది. ఆవిడ అంత ప్రేమగా కోసి పంపించింది కదా, ఎందుకు వాటిని వేస్ట్ చేయడం అనిపించి మా వారితో ఇక్కడ కట్టించుకున్నాను. ఇంకా తులసి కోట దగ్గర గుమ్మం దగ్గర పనంతా అయిపోయేటప్పటికి 4:45 అయిందనమాట. ఇంకొకసారి ఇలా చుట్టూ చూసుకుంటే
అసలు చూడటానికి ఎంత ఆహ్లాదంగా అనిపించిందో చెప్పలేను. ఆ చీకట్లలో శుక్రవారం రోజు ఉదయాన్నే తులసికోట ముందర, అలాగే గుమ్మం ముందర దీపాలు పెట్టుకుని అప్పుడప్పుడే వెళ్ళిపోబోతున్న పున్నమి చంద్రుణ్ణి చూస్తే మనసు సంతోషంతో నిండిపోయిందనుకోండి. పౌర్ణమి రోజు పూజ చేయలేకపోయినా ఆ టైంలో ఆ పున్నమి చంద్రుని చూస్తే మనసు సంతోషంతో వెలిగిపోయింది. ఇంకా ఆ తర్వాత లోపలికి వచ్చి స్వామి అమ్మవార్ల ముందు ఈ విధంగా ముగ్గు పెట్టుకుంటున్నాను. నాకు ఈరోజు ఒక విషయం అయితే మాత్రం చాలాసార్లు గుర్తుకు వచ్చింది. అది నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అమ్మమ్మ చెప్పేదన్నమాట. ఆవిడకి 80 నుంచి 90 ఇయర్స్ మధ్యలో ఉండేది. ఆవిడ చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టుకుని మా చిన్నతనంలో చక్కగా దేవుడి గురించి కథలు చెప్తూ ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఇన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినేవాళ్ళం అన్నమాట. అప్పుడు ఆవిడ చెప్పిన ఒక మాట మాత్రం నాకు ఈరోజు చాలా బాగా గుర్తొచ్చింది. ఏది ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు అలానే జరుగుతుంది. అలా దాన్ని ఆపడం రాత రాసిన బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు అని చెప్పి ఆవిడ చెప్పేది. ఒకవేళ మనం దైవాన్ని స్మరిస్తూ ఉంటే ఆ దైవం కూడా దాన్ని జరగకుండా ఆపలేడంట. కాకపోతే మనకు వచ్చే ప్రమాదంలో మనకి పడాల్సిన పనిష్మెంట్ని మాత్రం 100 నుంచి 10%కి తగ్గించగలడేమో, కానీ పడాల్సిన పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా పడి తీరాలంట. అంటే మనకు ఒక యాక్సిడెంట్ అవ్వాలి అని రాసి పెట్టింది అనుకోండి, అది కార్తో గుద్దాల్సిన బదులు బైక్తో తగలచ్చు, సైకిల్తో తగలచ్చు. కానీ ఆ యాక్సిడెంట్ అనేది మాత్రం ఆ రోజుకి ఖచ్చితంగా జరిగి తీరుతుందంట. చిన్నప్పుడు ఆవిడ ఇలాంటి మాటలు చాలా చెప్పేది మాకు. అసలు ఎన్ని స్టోరీలు చెప్పేదంటే ఆవిడ, సెలవు వస్తే మేము అక్కడే ఆడుకునేవాళ్ళం అనమాట. ఇంకా పిల్లలందరూ గొడవ చేస్తుంటే ఆవిడ ఇలాంటి స్టోరీస్ మొదలుపెట్టి చెప్పేది. అందరూ గొడవ ఆపేసి చక్కగా సైలెంట్గా వినేవాళ్ళు. ఆవిడ అప్పటి రోజుల్లో కొంచెం చదువుకుంది, ఇంకా కొన్ని తెలుసుకుని పిల్లలందరికీ బాగా చెప్పేదన్నమాట. మేమందరం వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఆవిడ చెప్పిన మాటలు వింటే ఒక్కొక్కసారి చాలా ఇన్స్పిరేషన్గా అనిపించేది. కృష్ణుడి కథలు, అలాగే న్యాయంగా ఉంటే దేవుడు మనకు ఏ విధంగా సహాయం చేస్తాడు, అలాగే అన్యాయంగా ఉంటే ఏ విధంగా శిక్షిస్తాడు. ఇంకా ఫస్ట్ మనం చెడు పనులు చేసిన సంతోషంగా ఉన్నా అది భయంతోనే బతకాలి. ఆ తర్వాత న్యాయంగా ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుడు సహకరిస్తాడు. అధర్మం గెలుస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ గెలవదు ఎప్పటికీ. ధర్మం ఓడిపోతున్నట్టే కనిపిస్తుంది, కానీ ఎప్పటికైనా గెలిచేది ధర్మమే అని చెప్పి అసలు చాలా ఇన్స్పిరేషన్ మాటలు చెప్పేదన్నమాట. ఎంతైనా 80-90లో కిడ్స్ చాలా అదృష్టవంతులండి. ఇప్పుడు ఇవేమీ లేవు, అసలు చెప్పే పెద్దవాళ్లే లేరు. ఒకవేళ ఎవరైనా చెప్దాము అనుకున్నా వినే పిల్లలు కూడా లేరు. కానీ ఈ మధ్యకాలంలో ఒక 4-5 సంవత్సరాల ముందు నుంచి నేను గమనిస్తుంది ఏంటంటే, కొన్ని పద్ధతులు, అలవాట్లు, సాంప్రదాయాలు చాలా చేంజ్ అయ్యాయి. మధ్యలో 2000లో ఆధునిక పోకళ్ళు ఇవన్నీ ఎక్కువైనా కానీ ఇప్పుడు మళ్ళీ జనమందరూ సాంప్రదాయం వైపు మళ్ళారని నేను అనుకుంటున్నాను. ఏవైనా గడిచిన రోజులు మళ్ళీ రావని చెప్పి పోయిన రోజుల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. ఆ రోజుల్లో ఉన్న ఆనందం ఇప్పుడు లేదు. ఒకళ్ళు స్కూల్కి అన్నం తీసుకుని వెళ్ళకపోతే మిగిలిన వాళ్ళందరూ కలిసి ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. ఎవరైనా ఏదైనా కారణం చేత 4 రోజులు స్కూల్కి రాకపోతే ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుని వచ్చేవాళ్ళు ఏం జరిగింది అని చెప్పేసి. ఇప్పట్లో లాగా అప్పుడు ఫోన్లు లేవు కదా, వెళ్తే నడుచుకుంటూ వెళ్ళడం, లేదంటే సైకిల్ మీద వెళ్ళి మాట్లాడిచ్చి రావడం. ఇంకేం జరిగిందో మాత్రం తెలుసుకుని వచ్చి అందరికీ చెప్పేవాళ్ళు అనమాట. అలాగే మేము చిన్నపిల్లలప్పుడు ఎవరింట్లో అయినా చావు, అలాగే పెళ్ళి, ఇంకా సమర్థబంతి
ఇంకా గృహప్రవేశం ఇలాంటివి ఏమైనా జరిగితే ఇప్పుడు మనం ఫ్యాషన్గా డబ్బులు గిఫ్ట్లు అలా ఇస్తున్నాం. కానీ మా చిన్నపిల్లలప్పుడు అలా ఉండేది కాదనమాట. చక్కగా బియ్యం, కందిపప్పు, ఇంట్లోకి కావాల్సినవి అలా తీసుకుని వెళ్ళేవారు. అలాగే పండిన పంటల్లో కూడా చుట్టుపక్కల వాళ్ళకి, స్నేహితులకి, అలాగే చుట్టాలకి ఎంతో కొంత పంపించేవాళ్ళు. ఇవిగో మాకు మినుములు పండిని, పెసలు పండిని, కందులు పండిని, బెల్లం ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకునేవాళ్ళు అనమాట. నిజం చెప్తున్నా, ఇప్పటికి కూడా మా ఊరు వెళ్తే మా కోసం పసుపు, కంద ఇలాంటివన్నీ తీసి పక్కన పెడతారనమాట. ఇంకా మేము పసుపు కొమ్ములు తెప్పించుకొని పసుపు కొట్టించుకోవడం చేస్తాము. నా పెళ్ళై 23 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా నేను ఒక్కసారి కూడా షాప్లో ఒక ప్యాకెట్ కూడా పసుపు కొనుక్కొని రాలేదు. నాకు వెళ్ళినప్పుడు మా అత్త వాళ్ళే నాకు తీసి పెడతారనమాట పసుపు. అవి తీసుకొచ్చి మా అమ్మ మరవేయించి పసుపు పంపిస్తుంది. అలాగే మా అమ్మ కూడా మాకు ఇక్కడ పెసలు, మినుములు, శనగలు ఇలాంటివి పండుతాయి. అవి తీసి పక్కన పెడుతుంది వాళ్ళ కోసం కూడా. ఇలా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడంలో ఉండే సంతోషం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మీకు కూడా ఇప్పటికీ ఇలా పంపించే ఫ్రెండ్స్, బంధువులు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. 3 రోజులు కలిపి అమ్మవారికి 21 సార్లు పారాయణ చేద్దామని అనుకున్నాను లలితా సహస్రనామం. ఈ మొక్కు నాకు ఎప్పటికి తీరుతుందో చూడాలి. ఈ పౌర్ణమి కుదరలేదు. నెక్స్ట్ పౌర్ణమి అయినా సరే అమ్మ అనుగ్రహిస్తే చక్కగా 21 సార్లు లలితా సహస్రనామం చదువుకుని అమ్మను పూజించుకోవాలని కోరిక. ఇందాక చెప్పినట్లు ఈ మామిడి పళ్ళు కూడా అలాగే వచ్చినాయండి. ముందుగా పండిన పళ్ళనన్నింటినీ స్వామి అమ్మవార్లకు సమర్పించి, మాకు ఈ మామిడి పళ్ళు ఇచ్చిన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు అభివృద్ధిలోకి రావాలి అని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లని కోరుకున్నాను. ఇంకా ఆ తర్వాత చివరగా స్వామి అమ్మవార్లకు కర్పూర హారతితో నీరాజనాన్ని సమర్పించుకున్నాను. ఎలా ఉందండి ఈ శుక్రవారం నా పూజ? పౌర్ణమి పూజ చేయలేకపోయినా ఈ శుక్రవారం రోజు స్వామి అమ్మవార్లను పౌర్ణమి రోజు పూజించుకున్నట్లుగా పూజ చేసుకున్నాను ఉదయాన్నే. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.